వెల్కమ్ టు ఆర్టీవీ. కానీ మీరు ప్రతి ఎలక్షన్స్కి ఇటీవల కాలంలో జరుగుతున్న ఇక్కడ చిన్న చిన్న ఎలక్షన్స్కో లేకపోతే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఒక వ్యక్తిని ఆ టయానికి తీసుకొని వచ్చి ఇక్కడ వాడుకొని అంటే ఆమెను ఫేస్ చూపించడం తర్వాత అంటే నేను వివేక కూతురు సంగతి మాట్లాడుతున్నా ఆమెను అడ్డం పెట్టి రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా ఒక సీరియస్ అలిగేషన్. నిజమేనా? అసలు వాస్తవంగా వివేకానంద జయంతి రోజు కూడా మేము జయంతికి కూడా నేను అటెండ్ కాలేదు. వాళ్ళకి ఏంటంటే ఈ పరిస్థితులు ఎన్ని చూసి ఒక రకమైన బాధ వాళ్ళకు ఉంది. నేను ఎన్ని రోజులు ఇట్లా ఫైట్ చేయాలా, మా నాన్న చంపినారు, దీనికి ఒక కంక్లూజన్ ఎక్కడో దగ్గర రావాలి కదా ఏది అని వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ ఆయన చంపిన వాళ్ళ మీద ఇప్పుడు ఆమెకు డెడ్ అగెనెస్ట్ వాళ్ళ ఆయన చంపినారు కాబట్టి వాళ్ళకు నష్టం కలిగించే సందర్భం ఏదొచ్చినప్పుడు కూడా ఆమె కూడా తన వంతుగా పార్టిసిపేట్ చేసి సందర్భానుసారం ఆమె యాక్టివిటీ చేస్తుంది. కానీ మేమైతే దీని వెనకాల బ్యాక్ అండ్ స్క్రిప్ట్ ఏం లేదు. అట్లా స్క్రిప్ట్ చేస్తే యాక్ట్ చేసే ఆ టైపు అమ్మాయి కాదు. ఫస్ట్ పాయింట్ అది. ఆమెకు నచ్చితే మాట్లాడుతుంది, లేకపోతే నచ్చకుంటే నువ్వు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయి మనస్తత్వం అట్లా క్యారెక్టర్ ఉండబట్టి ఆమె ఇన్ని రోజులు ఫైట్ చేస్తుంది. అంటే ఈ ఎలక్షన్ మొత్తంలో మీరు శత్రువుల్ని అంటే మిత్రులుగా మార్చుకోగలిగారు. కొంత యాక్టివిటీని ఇక్కడ రవి యాక్టివిటీ పెరిగింది అనే విషయంలో ప్రత్యర్థులను కూడా భయపెట్టే పరిస్థితికి రాగలిగారు. అంటే పార్టీ నుంచి ఆ గైడెన్స్ ఉందా లేదు? మీరు ఎన్ని రోజుల నుంచి మీడియాలో ఉన్నారు, నేను ఎన్ని రోజుల నుంచి పాలిటిక్స్లో ఉన్నా, అసలు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఒకవేళ నిజంగా అట్టుండే నేను చెప్పను, చెప్పరు సరే మరి అట్టప్పుడు క్వశ్చన్ అంటే వాస్తవంగా లేదు, ఎప్పుడు అది ప్రోత్సహించరు. నిజంగా ఉండే కూడా ఇది నేను మీ దగ్గర చెప్పనట్టప్పుడు ఎందుకు అడగడము? అది ఉన్నప్పుడు చెప్పరు, అది ఉన్నా కూడా చెప్పను, అట్టప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అంటున్నా. అంటే ఆల్రెడీ ఉంది కొంత 100%. ఇప్పుడు నేను ఎప్పటి నుంచి కూడా అడుగుతాను, అది కూడా అదే. ఇక్కడ ఏంటంటే ఒక 40 ఏళ్ళ నుంచి కొన్ని మర్డర్లు జరిగి వాళ్ళంటే ఒక రకమైన భయం ఏర్పడింది. నేను ఏదన్నా ఓపెన్గానే మాట్లాడతాను. 2004 వరకు వాళ్ళ మీద భయంతో రాజకీయం చేశారు. 2004లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితేనే ఆయన స్టైల్ మార్చేశాడు. ఆయన డెవలప్మెంట్కు కొందరికి పని చేస్తా కొంచెం అభిమానంగా అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఇక్కడ పైడిపాలెనికి అదంతా కేటాయించడం కానీ, ఇప్పుడు ఇక్కడ కొన్ని రోడ్స్ ఉన్నాయి, ఆ రోడ్స్ వేసి మాకు అనంతపురం డిస్ట్రిక్ట్ బాగా షార్ట్ కట్ అయింది. కదిరికి కానీ ముదిగుబ్బ కానీ ఆయన 100% మంచి పనులు చేశాడు. ఆ మంచితనంతో పాజిటివ్నెస్ తెచ్చుకున్నాడు ఆయన. అంటే ప్రజలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు రాజారెడ్డి గారు వీళ్ళు డామినేషన్ చేసి ఓట్లు వేయించుకున్నారు, రిగ్గింగ్లు చేసి. 2004 నుంచి ఒక టైప్ ఆఫ్ పాజిటివ్నెస్ వచ్చింది. ఏదో కొన్ని పల్లెల్లో వన్ సైడ్ ఉండే పల్లెల్లో రిగ్గింగ్ చేసుకుంటూ వచ్చినారు. అట్లా ఒక పాజిటివ్నెస్ వాళ్ళకి వచ్చింది. దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇలా మాదిరి కాదు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొన్ని ఫ్యాక్టరీలు అవి కూడా వచ్చినాయి. అంటే మీరు పులివెందులలో ఉండి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ 20 సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పులివెందులకి, నేను చెప్పింది రాష్ట్రం అంతా వద్దు, పులివెందులకి ఎవరు ద బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఈ ప్రశ్న నన్ను కాదు, ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడగండి, వాళ్ళు నాకు తెలిసి సామెత రూపంలోనే చెప్తారు. అంటారు హస్తి మత్స్యకాంతరం తేడా అంటే నక్కకు నాగలోకానికి అట్లా చెప్తారు. నో కంపారిజన్, అసలు కంపారిజనే లేదు ఆయనకైనా. ఆయన ఎప్పుడు ప్రజలను కలవాలా, ప్రజల్లో ఎంతమంది ఉన్నా రాత్రి 10:30 వరకు కూడా ఆయనే డోర్ తీస్తా మాట్లాడి డిస్పర్స్ చేసేవాడు. ఈయన దానికి డెడ్ అగెనిస్ట్. ప్రజలను కలవాలంటేనే ఈయనకు అసహ్యం. కాబట్టి అందువల్లనే ఇప్పుడు మేము ఈడ సర్వైవల్ కాగలుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఇప్పుడు విధానం. అందుకే నేను ఇంకో దాంట్లో కూడా చెప్పాను, ఇప్పుడు అట్లా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరం అయినాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అదృష్టవశాత్తు అవినాష్ అది తెలివి అనుకోవచ్చు, నిజంగానే సేవాతత్వం అనుకోవచ్చు, నేను కష్టపడి వివేకానంద రెడ్డి లేని లోటును నేను సరి చేసుకోవాలనుకోవచ్చు. అతను కొంత గ్యాదర్ చేసి ఇప్పుడు అవినాష్నే కొద్దిగా నమ్ముతారు ఇక్కడ. అవునా? మీరు అవినాష్కి క్రెడిట్ ఇస్తున్నారు? లేదు, 100%. ఇది మీరు పులివెందులో ఉన్నాను అడగండి. ఇక్కడ వితౌట్ అవినాష్ వైఎస్ఆర్సీపీ 0 ఆ లెవెల్కి వచ్చింది. అంటే అవినాషే మొత్తం బాధ్యత అంతా 100% అవినాష్, దాంట్లో ఏం డౌటే లేదు. మళ్ళీ
వేరే అంటే ప్రజలు కూడా రేపొద్దు నువ్వు పొరపాటున సీఎం అయితే నువ్వేమన్నా ఆడ తాడేపల్లి కూర్చో మాకు ఇంటర్వ్యూ ఉండదు, ఏదన్నా అడిగేది అంటే అవినాష్ని అడగాలి కదా. అవినాషే కదా అని అంతా అవినాష్కి అటాచ్ అయిపోయింది మొత్తం క్యాడర్ గీడర్ అంతా కూడా. కానీ ఈ ఎలక్షన్ కొంత వైసీపీ ఏమన్నా అంటే మీరు మీ అబ్జర్వేషన్లో పాత 20 సంవత్సరాల నుంచి జరిగిన ఎలక్షన్స్కి ఇప్పుడున్న ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి నేను కొంతమందితో మాట్లాడుతుంటే చాలా టోటల్ డిఫరెంట్గా ఉంది, మేము అప్పటికి ఇప్పటికి అని చెప్తున్నారు. అంటే డిఫరెంట్ అంటే ఒక అంటే వాళ్ళు ఎప్పుడు అంత డౌన్కో లేకపోతే కొంత భయంకి లోన్ కావడమో కొంత ఆందోళన ఉండడమో లేదు పోలీసులు క్వశ్చన్ మీకు అర్థమైంది నాకు. ఇప్పుడు ఒకటి వైఎస్ కుటుంబం అంతమంది రాజశేఖర రెడ్డి మీద వివేకానంద రెడ్డి మీద ఆధారపడి నడుస్తూ పోయింది. ఆయన అలా చనిపోయారు రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఈయన వీళ్ళే చదువుకొని చేసుకోండి. అప్పటికే అవినాష్ రాజకీయాలు అయితే గోల్డెన్ స్పూన్తో వచ్చాడు. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి నడక్క ముక్కాలు తిని రాజారెడ్డి వాళ్ళ భార్య వార్డు మెంబర్కు ఇదే పులివెందులకు పోటీ పెట్టి కూడా ఓడిపోయింది. వాళ్ళ కింద మింద పడి వచ్చారు. అవినాష్ రెడ్డి వచ్చేటప్పటికి 2014లో వాళ్ళు చేసే మర్డర్లు కావచ్చు ఈ కావచ్చు అంతా వచ్చి పరిపూర్ణంగా ఒక నామినేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అతను ఏమి నలగలే వచ్చింది, అప్పుడు అట్లే ఉంది. ఆయన ఎవరు ఇట్లా ఈ టైప్ సమస్యలు ఫేస్ కాలే, ఫస్ట్ టైం ఇది. సెకండ్ వచ్చేసి వివేకానంద రెడ్డి కేసు ఇష్యూ ఉంది, బెయిల్ క్యాన్సిల్ అవుతుందా సుప్రీంకోర్టులో ఇది ఉంది. లిక్కర్ కేసు ఆయనకు ఉంది. దాంట్లో ఇవన్నీ వాళ్ళు బాగా డీమాలరైజ్ అయిన ఈ టైంలో వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఒక గైడెన్సు అవినాష్కి ఎవరు లేరు. అతనే వాళ్ళ అంత ఎంతో వాళ్ళ ఆస్థాన ఆయన దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఆయన హైదరాబాద్లో ఉండిపోయారు, ఈడలేడు. వాళ్ళ ఫాదరు హైదరాబాద్లో ఉండిపోయారు, ఒక్కడే అయిపోయినాడు. ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్ ఏంటి స్ట్రాటజీ ఏంటి అనే దాంట్లో అతను వీక్ అవుతాడు. అది అందరికీ ఇలా కనిపిస్తుంది. మీరందరూ కలిసి చక్రాన దిబ్బంలో ఆయన నెట్టేశారు. అదే మాకు చక్రాన మా పని మేము చేసుకుంటూ పోతాము అంతే. నేను ఇది కాదు, నాకు వచ్చినది కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు పెట్టకూడదు ఎలక్షన్. అసలు మీకు అసలు విషయం తెలిస్తే అక్కడ బలరామరెడ్డి అని ఇంకా 2-3 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు సీఎంగా ఉన్నారు, ఈయన చనిపోయినాడు. చనిపోతాను వాళ్ళు అనుకుంటే ఒక 5-6 మంత్స్లో 2.5 years అయింది. 5-6 monthsలో ఎలక్షన్ పెట్టచ్చు కదా. ఇక్కడ ఎవరికి ఇవ్వాలని కొట్లాడి వస్తా అంటే దాన్ని పోస్ట్పోన్ చేసి ఇప్పుడు ఇదంతా మా నెత్తిన రుద్దిరా. కానీ ఇప్పుడు 6 నెలల్లో 8 నెలల్లో జెడ్పీటీసీ టైం అంతే కదా. ఈ జెడ్పీటీసీ దానికి ఇంత ఎఫెక్ట్స్ ఎందుకు పెడుతున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పోటీ చేస్తాము, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంత సమస్యలు ప్రజల్లో నేను గ్రీవెన్స్ చేసి అన్న ఉండే ఓపెన్ విషయం చెప్తాను. ఈ ప్రాంతం మీద చిన్న యూనిట్ 10,000 దీంట్లో నేను కన్నా చంద్రబాబు గారితో అన్ని హామీలు ఇప్పించి వాళ్ళకన్నీ చెప్పి నేను చెప్పినవన్నీ 100 రోజుల్లో పూర్తి చేస్తాను. ఈ 100 రోజుల్లో నేను సక్సెస్ అయితే 100 రోజుల్లో నేను పూర్తి చేశాను అనుకో, ఈ చిన్న యూనిట్ను కాన్స్టిట్యున్సీకి చూపిస్తా. ఆడ ఇట్లా చేసినాను నేను, మీ కూడా అట్లా చేస్తాను, నన్ను ఆదరించండి. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఇది ఓపెన్ కరెక్టే, అంతే కదా. నాకేముంది, అబద్ధం చెప్పాల్సిన పని ఏముంది? ఈ 10,000 మందిని చెప్పిన గ్రీవెన్స్ చెప్పిన డెవలప్మెంట్ అంతా నేను 100 రోజుల్లో పూర్తి చేసి ఇదో ఆ మండలంలో ఇట్లా చేసిన అన్ని మండలాలు అట్లే చేస్తా, నన్ను నమ్మండి. ఇది నా ఆలోచన. అంటే జగన్ శత్రువులందరినీ రవి ఏకం చేయడంలో సక్సెస్ అయ్యాడు అనేది ఒక చర్చ నడుస్తుంది. అందులో ఒప్పుకుంటారా? ఆ మాటకు మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాల్సిందన్నా. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఇప్పుడు నాకు వచ్చేసి ఒక రకంగా ఒకరి గాడ్ ఫాదర్, ఈ ఎలక్షన్స్ దీంట్లో రకంగా ఆదన్నకు జగన్కు మామూలుగానే నా మాదిరి ఆయన ఇరికిచ్చారు. రమేష్ అన్న నాకు ఎట్లా ఉంటాడో మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఇప్పుడు సునీత వాళ్ళ బాధితులు వాళ్ళు ఇవన్నీ ఏకమైన అంటే ఇంటర్నల్గా కాన్సెప్ట్ అయితే వాళ్ళకి అందరు అగనెస్టే. దాన్ని సందర్భానుసారం బట్టు నేను నిజంగా ఇప్పటికైతే వాడుకోలే సునీతమ్మని కానీ వాళ్ళని కానీ. ఆ సందర్భం వచ్చి నేను పోతా వాళ్ళ దగ్గర కూడా, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నాకు ఎంతసేపు టార్గెట్ రీచ్ కావాలి, గోల్ అదే గోల్ కొట్టాలి, ఏదైనా కూడా చేస్తాను. నాకు అంటే జనరల్గా ఊరికి టైంపాస్ చేస్తా, ఏదో ఇన్ఛార్జిగా ఉండా, ఏదో ఎంజాయ్ చేస్తానా, సిరీస్ రాజకీయాలు చేయలే, ఇన్ఛార్జిగా ఉండా. నేను ఇప్పుడు పోటీ చేసినా చేయకుండా నాకేమో 4 ఏళ్ళు ఇన్ఛార్జ్ ఉంటుంది.
నేను ఎంజాయ్ చేస్తాను అనే మనస్తత్వం కాదు. ఏదన్నా కానీ మనం ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాని అటు ఇటు ఏదో ఒకటి తేల్చేసి కార్యకర్తల్లో జోష్ నింపేదానికి నేను అహర్నిశలు దాంట్లో పనిచేస్తాను. ఇప్పుడు ఎలక్షన్లు అది కూడా ఒక భాగమే. క్యాడర్ను మళ్ళీ అందరినీ సమాయత్తపరిచి ఇన్నాళ్ళు అంటే అది నా మనసులో మాట కాదు కానీ ఇన్నాళ్ళు మనము ఎట్లా భయపడతా మనల్ని ఇన్ని 30 ఏళ్ళు ఎలక్షన్ చేస్తూ ఉన్నారో ఈరోజు మనం ఏం చేయకున్నా కూడా వాళ్ళు ఆ రకంగా భయపడతారు. అంటే మామూలుగా మా వాళ్ళు చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలి, అవి పెట్టాలి, పోలీస్ ఫోర్స్ ఇదంతా ఈ 30 ఏళ్ళ నుంచి మా వాళ్ళు చేసే పని ఎలక్షన్ కమిషన్కు. ఇప్పుడు వాళ్ళు చేస్తారు అది. అంటే నేను చెప్తున్నా అట్లాంటి కొన్ని క్యాడర్కి ఏమవుతాయంటే ఇది కదా మనల్ని. అవినాష్ ఒక మాట ఒక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు, మా బలాన్ని మేము సహనంతో ఉన్నాం కాబట్టి మీరు రెచ్చిపోతున్నారు, అది దాటిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయని. అది ఇండైరెక్ట్గా రవికే వార్నింగ్ ఇచ్చారు. ఇది ఏదో సామెతం చూడు, వాడు లేచే మంచి కాదని. అట్లా ఆయన ఏం చేస్తాడో చేసుకోమని, ఏమి చేస్తాడో చేసుకోమని. ఏంది వాళ్ళ గురించి నాకు తెలుదా? పవర్లో ఉన్నారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ మాట చెప్పగలుగుతున్నారు. అరే మేము ముందు నుంచి కూడా చెప్తానే కదా, ఆయన వివేకానంద రెడ్డి కేసులో ఈసులో నిన్ను అది చేస్తారు ఇది చేస్తారంటే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేసుకుపోయినప్పుడు అవతల ప్రెస్ మీట్లో నీకెవరు ఉన్నారు జగన్, ఉండే బాబాయిని చంపుకున్నావు, నాకు 4 అన్నదమ్ములు ఉన్నారు ఏం అని మాట్లాడినా నేను. ఇప్పుడు కాదన్నా మాట్లాడింది అతనితో. అవినాష్తో నాకు ఒక్కటే భయం ఏంటంటే నేను బాత్రూమ్ పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంతే. అంటే ఏం చేసినా ఏం చేయాలి, బాత్రూంలో మాత్రం ఉంటే చేస్తాను. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. నేను ఆ ఒక్క విషయంలో మీకు భయం ఉంది? నాకు భయం ఉంది, ఎందుకంటే వాళ్ళకి బాత్రూమ్ అంటే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్గా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక రకంగా అంటే రేపు 14 రిజల్ట్స్ తర్వాత మాట్లాడుకోవాల్సిన అంశం. 14 రిజల్ట్స్ తర్వాత ఇదే క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఎలా ఉంటుంది? ఇది ఏముండదన్నా, నేను ఇప్పుడు కూడా చెప్తాను. చాలామంది ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అట్లా ఇట్లా. నేను నా 7 మండలాల్లో ఒక జెడ్పీటీసీ స్థానానికి ఖాళీ అయింది, దానికి నేను జెడ్పీటీసీ ఎలక్షన్ చేస్తాను అంతే. ఓటమి గెలుపు ఏముందన్నా, నేను 24%లో ఉన్నా, అంతకన్నా తగ్గదు కదా. తగ్గదు మరి ఎంత పెరిగినా నాకు ప్లస్సే కదా అంతే. సో రేపు ఓడిపోయినా పర్లేదు అంటున్నా. నాకేముందన్నా, నేను ఇప్పుడు ఒక రకంగా నేను 0 నుంచి స్టార్ట్ చేసిన. సమస్య ఏదన్నా ఉంటే ఓడిపోతే వాళ్ళకు ఉంటుంది. సమస్య ఏందన్నా, నేను ఈ రిస్క్ ఇది తీసుకునే దానికి కారణం కూడా ఏంది, నాదేం పోతే వాళ్ళది పోతాం. సో ఇప్పుడు ఫిక్స్ అన్ని క్లారిటీ ఉన్నాయన్న. నాకు నిజంగా నేను కూడా అడుగుతాను, కొన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయి మీ దగ్గర, క్లారిటీగా ఫుల్ క్లారిటీలో కనపడుతుంది, అందుకోసమే అడుగుతాను. మీరు ఆ క్లారిటీలో ఉన్నే మాట్లాడుతున్నారా, లేదు రేపు ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఏంటి అని వేరే ఒక మైండ్ సెట్ బ్యాక్ లో నడుస్తోంది? అదేం లేదు. సార్ కూడా మాకు ముందు మీరు ఫైట్ చేయండి, ఫలితంతో పని లేదని చెప్పాడు క్లియర్గా నాతో. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ముందే రేపు ఎల్లుండి పోలింగ్, ఇప్పుడే మీరు అంటే నేను దీంతో నేను ఇప్పుడేం నేను కిరీటం రాదంటారు, ఇబ్బంది పడతాను, నాది ఎత్తిపోయిందని చెప్పలే మీకు. అది కాదు, అట్లనే నేను 100% ఇదని అది కాదు. నా స్ట్రాటజీ నాకు కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పేటి ఉంటాయి. అయితే 100% సక్సెస్ అవుతానే కాన్ఫిడెంట్ నేను ముందుకు పోతానా. ఒకవేళ ఏదైనా అటు ఇటైనా నేనేం డిస్టర్బ్ కాను. అందుకనే ఈ ఓట్లు ఇవన్నీ మీరు చేంజ్ చేశారు, దానికి ఏదో రీజన్ చెప్తున్నారు కానీ సంబంధమే లేదు. 4000 మీరు ఇంతసేపు నాతో మాట్లాడారు, నేను ఉన్నట్లే చెప్పిన, నీకు నమ్మకం ఉంటే. అసలు అది నాకు సంబంధం లేదు, అస్సలు సంబంధం. ఇప్పుడు నాకు ఓటు గల్లంత అయితే నేను తప్పు చేసిన. ఈ ఓటు 2 కిలోమీటర్స్ అదే పంచాయతీలో ఉన్నప్పుడు పోతే నాకు వచ్చిన దానివల్ల ఆదాయం ఏదో చెప్పాలా. వాడు ఓటు వానికి నిజంగా నవ్వు ఉంటే, నిజంగా నన్ను ఓడగొట్టాలని ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయితే వాడు 2 కిలోమీటర్లు దూరం 7 గంటల నుంచి 5 గంటలు అంటే దాదాపు 10 గంటల టైంలో 2 కిలోమీటర్లు పోయి ఓటు వేయలేడా నా మీద కసి ఉంటే. అది అంటే ఓటు వేసేవాళ్ళు ఊర్ల నుంచి కూడా వచ్చి విదేశాల నుంచి కూడా లాస్ట్ టైం వచ్చి ఓట్లు వేసారు కదా. మరి అది అదే తప్పు అయితే జరిగింది 100%. మాకు కూడా నాలెడ్జ్ లేదు. నాకు మళ్ళీ స్లిప్పులు పంచిన తర్వాత మా పిల్లలు వచ్చి చెప్పినప్పుడు చూసుకున్నాం, మేము కూడా మాట్లాడినాము కరెక్ట్ కాదని. కానీ అప్పటికే స్లిప్పులు పంచి ఒక సిస్టమ్ అంతా తయారైంది కాబట్టి మేమేం చేయలేమన్నారు. మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడినే వేస్ట్. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు మీరు నన్ను అడిగినట్లు వాళ్ళు ఎంతసేపు పొరపాటున ఇదేదైనా జరిగింది అనుకో,
అటు ఇటు. అప్పుడు బీటెక్ రవి దౌర్జన్యాలు, బూతులు మార్చినారు, ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు, అది చెప్తారు. కానీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కాంట్రవర్సీస్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. అస్సలు అన్న నేను చెప్తున్నా, అంటే మీ ఇన్వాల్వ్మెంట్ పోలీసుల మీద, మీ ప్రెషర్ పోలీసుల మీద మీరు చేస్తున్నారా, ప్రభుత్వ సైడ్ నుంచి జరుగుతుందా? ఏం పోలీసుల సైడ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేసినామో చెప్పండి. వాళ్ళు ఏం అన్యాయం కనీసం కేసులు కట్టలేదు, దాడులు జరిగిన వాళ్ళు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. దాడులు చేసిన వాళ్ళు, వరుసగా దాడులు జరుగుతున్న వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదనే తిరుగుతున్నారు, ఈ రోజు కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా ఒకటి ఇప్పుడు ఇందాక ఒక సబ్జెక్ట్ వచ్చింది వేమల పిల్లలని, వాళ్ళు 12 మందిలో 6 మంది బీటెక్ స్టూడెంట్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అంత వచ్చి మా పిల్లలు మా దగ్గర ఉన్నారు, మీకు తెలుసు కదా, వాళ్ళ కక్ష కట్టి ఇట్లా పెట్టినారని. 2 ఐటీఐ అయిపోయింది, 3 బీటెక్ చదువుతారు, 1 డిప్లొమా చదువుతారు, మిగతా 6 మంది అక్కడ మైన్స్ దగ్గరికి పోయేటోళ్ళు. ఆ 12 మందిని కేసుల్లో మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెడితే పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఎలక్షన్ చేయాలన్నా? ఇన్వెస్టిగేషన్ పేరుతో చేసి ఎలక్షన్ లేదు కాబట్టి ఎలక్షన్ అయిపోయినాక ఇన్వెస్టిగేషన్ చేసి తెలుస్తామన్నారు అందరినీ. వాళ్ళకేం అరెస్టులు జరగలేదు వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఏల్పుల్రామ్ని అరెస్ట్ చేసామా? ఏల్పుల్రామ్ మీద కేసు ఉంది, హేమాద్రి తిరుగుతాడు కదా, హేమాద్రిని అరెస్ట్ చేసామా? నా పోలీసులది నథింగ్, చేతగాని వాళ్ళు ఏందో అంటారు చూడు, అట్లా ఊరికి నెపం వాళ్ళ మీద వేస్తాను. దీంట్లో ఇంకొక స్థాయిలో రవి ఇక్కడ ఉన్న చాలా మందికి కాంట్రాక్టర్లకు ఇచ్చారు అనేది ఒక పెద్ద డిస్కషన్. అంటే వైసీపీలో పనిచేసిన కాంట్రాక్టర్లు ఆ గత ప్రభుత్వంలో డబ్బులు చాలా మందికి రాకుండా ఎగిరిపోయినాయి. ఆ డబ్బులు నేను విప్పిస్తాను, మీరు నాకు కలిసి సహకరిస్తే అని చెప్పి మీరు ప్రామిస్ చేసి కొంతమంది నాయకుల్ని మీ వైపు తిప్పుకున్నారు అని. ఎంతవరకు కరెక్ట్ అది? అదేం లేదన్నా, వాళ్ళు అట్లా అంటే ఇప్పుడు బలరాం రెడ్డి అని పెద్ద లీడర్, ఆయనకు దాదాపు 3 కోట్లు రావాలి. ఆయనకు సర్వోత్తమ్ రెడ్డి అని అతను ఏరిపల్లిలో లీడర్, అతనికి చాలా రావాలి. అట్లంటే వాళ్ళందరూ రావాలి కదా. కొందరైనా వచ్చారుగా, ఎవరు వచ్చారు? అట్లా విశ్వనాథ్ రెడ్డి సంథింగ్ ఎవరో వచ్చారు. బిల్లు లేదు, మీరు కనుక్కోండి. లేదు, విశ్వనాథ్ రెడ్డి బిల్లు లేదు. విశ్వనాథ్ రెడ్డిది అయితే అంతో ఎంతో ఉంది, ఎలక్షన్కు దానికి సంబంధం లేదని కూడా చెప్పాడు. అంతేగాని మీరేమి ఈ ఎలక్షన్ కోసం లాగిన ప్రయత్నంలో వాళ్ళకి ముందు నుంచి సరిపోదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. 2-3 మంత్స్ నుంచి అతను పార్టీకి దూరంగా ఉన్నాడు. ఆ లక్కీగా ఎలక్షన్ వచ్చింది, అతను వచ్చేసాడు. సో ఎలక్షన్కి గ్రౌండ్ ప్రిపేర్ అయితే సక్సెస్ఫుల్గానే చేశారని అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే నువ్వు అన్న, మనము ఒక ప్రయత్నం చేసేటప్పుడు సీరియస్గా చేస్తాం, కానీ కొన్ని అంశాలు ఆటోమేటిక్గా కలిసి వచ్చే అంశాలు కూడా ఉంటాయి. వాళ్ళలో ఎప్పటి నుంచో ఇక్కడ ఎప్పుడు ఓటింగ్ జరగలేదు, ఏదో ప్రశాంతంగా ఇప్పుడు మనం వేసుకునే అవకాశం వచ్చింది ఒక 7-8 బూతుల్లో. ఇట్లాంటివన్నీ కొన్ని అవకాశాలు పోనీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటేసి ఏం లాభము? ఆయన ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేనే అసెంబ్లీకి కూడా పోవడంలే, ఏదో రవి కూడా తిరుగుతున్నాడు, సిన్సియర్గా చేసుకుంటాడు, ఇంట్లో మనిషిని పెట్టుకున్నాడు, అతన్ని ఎందుకు పోగొట్టుకోవాలా? ఏదో అతనికి కూడా వచ్చి మనం ఈ 4 ఏళ్ళు మనకేమన్నా ఊరికి ఉంటాయి కదా అని ఓటర్లు ఆలోచించడంలో తప్పు లేదు. దాని మీదనే నేను దృష్టి పెట్టుకున్నాను. 12వ తారీఖు ఎలక్షన్ సవ్యంగానే జరిగిపోతుందా? మళ్ళీ హింసాత్మక చర్యలు ఏమన్నా మీరు దానికి ప్రామిస్ చేయగలరా? 100% చేయగలరు. మా ముఖ్యమంత్రి గారు అసలు అలాంటి గెలుపును ఆయన ఒప్పుకోడు. మళ్ళీ మాకు చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది అది. ఆయన ఏంది ఒక చిన్న దానికి మీరు అట్లా పోయి అంత బదనాం చేస్తారని ఆయన ఒప్పుకునే సమస్య లేదు. జెడ్పీటీసీ ఒంటిమిట్ట, పులివెందుల ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీలు చాలా కీలకంగా ఇప్పుడు, అంటే ఆంధ్రప్రదేశ్ దృష్టి అంతా దాని మీద ఉంది. రెండిట్లో ఏంటి రిజల్ట్స్ అంటే నేనేమంటానంటే రాజకీయ పార్టీగా చెప్పొద్దు, మీరు మీ అబ్జర్వేషన్లో మీ బలాలు ఏంటి? నాకు ఒంటిమిట్ట మీద నిజంగా 0 నాలెడ్జ్. ఎందుకంటే నాకు ఇద్దరిది ఒకటే రోజు హడావిడి అయిపోయింది. ఆ నుంచి నేను దీంట్లోనే ఉన్నా. ఒంటిమిట్టకు పోయి ఆలోచించే అవసరం కానీ మనకు లేదు. ఎవడో ఏదన్నా చెప్తా అంటేనే అది వినేది. ఇక్కడైతే నాకు డే బై డే ఇక్కడ కూడా కొన్ని సర్వేలు ఏదో చేస్తా ఏదో పంపిస్తాను. ఫస్ట్ 40%లో ఉన్నామన్నారు, మళ్ళీ 45కి వచ్చారు, ఇప్పుడు 47కి వచ్చి నెక్కకు వచ్చారు అని చెప్తారు. అవన్నీ చూస్తా ఏ బూతుల్లో ఏదన్నా ఉందా, అక్కడంగా ఏదన్నా మనం ఏమైనా చేయగలమా, ఇవన్నీ ఆలోచించుకుంటా స్టెప్ బై స్టెప్ వేసుకుంటా. నాకైతే ఈ పరిస్థితులు అన్నీ అవగాహన చేసి ఉన్న తర్వాత అంతో ఎంతో నాకు రాజకీయాల్లో లక్కు కూడా కలిసి వస్తూ ఉంది. కాబట్టి ఇది ఊరికే ఇంత పబ్లిసిటీ రావడం, ఈ ఎలక్షన్ రావడం, దీనికి నేను ఇంట్లో భార్యనే పెట్టాలనే ఆలోచన రావడం, ఈ హైప్ రావడం, ఇది రావడం, ఇవన్నీ చూస్తే కొంచెం నాకు లక్కు కూడా అదృష్టం కలిసి వస్తుంది అనే ఎప్పుడు కూడా ఉంది. దాంట్లో బయటపడతారనే నమ్మకం కూడా నాకు.
రైట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. Thank you. థ్యాంక్ యూ.